వెల్కమ్ టు వంటిల్లు రుచులు. మనం ఇప్పుడు చేసుకోబోయేది బజ్జీ కూర. దానికి కావాల్సింది పచ్చి బఠానీ, పచ్చి కంది గింజలు, వంకాయ, సోరకాయ, పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, ఉడికించిన చింతపండు రసం, ఆయిల్, అనపకాయ గింజలు, పాలకూర, మెంతికూర కడిగి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ గింజల్ని మనం వేయించుకోవాలి. ఇలా అయ్యాక కొంచెం కలర్ మారాక మనం బౌల్లోకి తీసుకోవాలి. అలాగే అనపకాయ గింజలు, బఠానీ గింజలు కూడా అలాగే వేయించుకోవాలి. ఇవన్నీ కుక్కర్లో వేసి వాటర్ వేసి మనం 2-3 విజిల్స్ పెట్టుకుంటే చాలు. ఇటువైపు పాత్ర పెట్టుకొని వాటర్ వేసి కొంచెం వాటర్ మరిగాక పసుపు వేసి ఇప్పుడు సోరకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం మగ్గాక సోరకాయ, వంకాయ మగ్గాక మనం ఇప్పుడు ఆకుకూరలు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న పాలకూర, మెంతికూర, మనం ఉడికించిన కంది గింజలు, బఠానీ గింజలు ఉడికాక ఇందులో వేయాలి. ఇది ఉడికాక పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక ఒక 15 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆన్ చేశాక ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికిన చింతకాయ పులుసు వేసుకోవాలి. 2 స్పూన్ శనగపిండి కలుపుకొని తాలింపులో వేసుకోవాలి. మనం ఇప్పుడు మరిగాక ఇందులో పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 5 మినిట్స్ మరిగాక బౌల్లోకి తీసుకోవాలి. రెడీ బజ్జీ కూర. రోటితో తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.